ప్రతి మానవుడు చేయాల్సిన మంచి పనులలో ముఖ్యమైనది అతిథి సేవ. ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరించటం, వారికి అన్నపానాదులు అర్పించటం భారతీయ సంప్రదాయం. అతిథి దేవో భవ, అతిథిని దేవునిగా భావించమంటుంది శృతివాక్యం. అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని, అన్ని దానాలలోనూ అన్నదానం గొప్పదని పెద్దల మాట. అందుకే ఇళ్లలో జరిగే శుభాశుభ కార్యాలన్నింటిలోనూ బంధుమిత్రులకే కాదు, వచ్చిన వారందరికీ సమృద్ధిగా అన్నదానం చేయడం సమాజంలో కనిపించే సాధారణ విషయం. అతిథి పూజ వల్ల విశేష పుణ్యం కలుగుతుంది. ఏ ఇంటికి వచ్చిన అతిథి బాధతో నిట్టూరుస్తూ వెళ్ళిపోతాడో ఆ ఇంటి నుంచి పితృదేవతలు కూడా విముఖులై నిష్క్రమిస్తారు. అపూజితోతిథివర్యస్య గృహాజ్యాతి వినిశ్వసన్ గచ్చంతి విముఖాస్తస్య పితృభిః సహదేవతాః. ఏ ఇంట్లో అయితే బ్రహ్మచారులకు సన్యాసులకు యథోచితంగా స్వాగత సత్కార పూర్వకంగా అతిథి అభ్యాగత అర్చన జరుగుతుందో ఆ ఇంటి యజమాని ధన్యుడవుతాడు. అభ్యాగతో స్వయం విష్ణు అని కదా ఆర్యోక్తి. భగవంతుడే అభ్యాగతునిగా వచ్చాడని అర్థం. తమ దగ్గరకు వచ్చిన అతిథికి తమ ప్రాణాలను సైతం అర్పించి ఆహారం సమకూర్చిన కపోత దంపతుల త్యాగం కంటతడి పెట్టిస్తుంది. ఈ కథ మహాభారతం శాంతి పర్వంలోని లుబ్ధ కపోతోపాఖ్యానం. వేట వృత్తిగా గల బోయవాడొకడు గాలివాన్లో చిక్కుకొని ఒక చెట్టు కింద రాత్రి గడుపుతున్నాడు. ఆ చెట్టు తొర్రలో మగపావురం తన భార్య ఆడపావురం కోసం ఎదురు చూస్తూ ఆమె గుణగణాలను పొగుడుతుంది. ఆ మాటల్ని బోయవాని వలలో ఉన్న ఆడపావురం విని భర్తతో ఆశ్రయించిన వారిని ఆదరించటం కన్నా పుణ్యం ఉండదని, బోయవానికి సాయం చేయమని చెప్తుంది. అప్పుడు ఆ మగపావురం బోయవానితో, ఓ అన్నా, అలసిపోయినావు, మా ఇంటికి అతిథిగా వచ్చావు, నీకేం కావాలో చెప్తే దాన్ని ఏర్పాటు చేస్తాను అన్నది. దానికి ఆ బోయ మొదట తన చలిబాధ తీర్చమంటాడు. ముక్కుతో పుల్లలు పోగేసి చలిమంట వేస్తుంది మగపావురం. ఆ తర్వాత ఆకలిగా ఉందంటాడు బోయవాడు. దానికి ఆ కపోతం, అయ్యో, పిట్టల బతుకుల్లో తిండిని కూడబెట్టుకోవడం ఉండదు, అయినా నీ ఆకలి తీర్చడం నా ధర్మం అంటూ మంటల్లో దూకి దానికి ఆహారం అవుతుంది. భర్త మరణించడం చూసి ఆడపావురం కూడా అగ్నిలో పడి సహగమనం చేసింది. కపోతాల త్యాగం చూసి బోయవాడు నిశ్చేష్టుడై హింసావృత్తి మానేశాడు. ఇట్లా అతిథి సత్కారం అనే వ్రతాన్ని బాగా నిర్వహించడం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ పావురాలు దేవత్వాన్ని పొందాయి. ఇంకా అతిథి సేవా తత్పరతతో తరించిన వారు సక్తుప్రస్తుడు, రంతిదేవుడు మొదలైన వారు మన సాహిత్యంలో సాక్షాత్కరిస్తారు. ఒకరోజు సక్తుప్రస్తుడు తనకు చాలా రోజుల తర్వాత లభించిన పేలపిండిని తన కుటుంబంతో కలిసి తినడానికి ఉపక్రమించబోతుండగా ఒక బాటసారి అతిథిగా వచ్చాడు. అతడు, అతని భార్య, కొడుకు, కోడలు అందరూ తమ తమ ఆహార భాగాలను అతిథికి అందించి అతని ఆకలి తీర్చారు. సక్తుప్రస్తుని ఆతిథ్యానికి ఆనందించిన ఆ బాటసారి ఎవరో కాదు, యమధర్మరాజు. ఈ దాన మహిమ వల్ల సక్తుప్రస్తుడు సకుటుంబంగా దివ్య విమానంలో బ్రహ్మలోకానికి వెళ్ళాడు. కాబట్టి మనకు మిగిలిన దాన్ని ఎదుటివారికి ఇవ్వడం గొప్ప కాదు, తాను ఆకలితో ఉండి కూడా తినబోయేటువంటి ఆహారాన్ని అతిథులకు భక్తి శ్రద్ధలతో సమర్పించడం ఉత్తమ ధర్మం. ఇంకా విశేషం ఏమిటంటే ఆ అతిథి కాళ్ళు కడిగిన నీటి తడి అంటుకుని ముంగిస శరీరం ఒకవైపు బంగారంగా మారింది. ఇది మహాభారతంలోని కథ. అలాగే రంతిదేవుడు తాను ఆకలి దప్పికలతో ఉండి కూడా ఇంటికి వచ్చిన అతిథులకు అన్నాన్ని, నీటిని అందించి చరితార్థుడైనాడు. తన తోటి దేహధారులకు ఆపదలు కలిగితే వారిని ఆదుకోవడం కన్నా వేరే పరమార్థం లేదని నిరూపించాడు. వీరందరినీ ఆదర్శంగా తీసుకొని ఆతిథ్య గుణాన్ని అలవరుచుకుంటే ఇహపరాలలో సుఖ సంతోషాలను పొందగలుగుతాం. ఈ ఆధునిక యుగంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగ నిమిత్తం బయటికి వెళ్ళక తప్పడం లేదు. అయినా ఇంటికి వచ్చిన వారికి తమ తమ శక్తిని అనుసరించి యథోచితంగా ఆతిథ్యాన్ని ఇచ్చి మన సంప్రదాయాన్ని నిలబెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఆధునిక జీవనంలో మన ఆహారపు అలవాట్లు అస్తవ్యస్తంగా మారిపోయాయి. ముఖ్యంగా ఈ తరం యువకులు నాగరికత పేరుతో అవలంబిస్తున్న ఆహార నియమాలు కొన్నిసార్లు అసహజంగా పరిణమిస్తున్నాయి. మనస్సు వెర్రితలలు వేయడానికి, దారి తప్పడానికి చాలా వరకు మనం తీసుకునే ఆహారం కూడా కారణమవుతుంటుంది. మన భౌతిక తీరుతెన్నులకు సరిపడని ఆహారపు అలవాట్లు అనారోగ్యానికి కూడా దారితీస్తున్నాయి. అందుకే మన పెద్దలు భోజనాదులకు సంబంధించి చక్కని నియమాలను నిర్దేశించారు. అన్నదోషేణ చిత్తస్య కాలుష్యం సర్వదా భవేత్, కలుషీకృత చిత్తానాం ధర్మ సమ్యక్ న భాషతే. అన్నదోషం చేత మనస్సు మలినమైపోతుంది, మలిన చిత్తం గలవారిలో ధర్మం ప్రకాశించదు అని చెప్తుంది ఈ ఆర్యోక్తి. మనం తీసుకుంటున్న చాలా రకాల పదార్థాలు మన దేహంలోనే కాదు, మనస్సులో కూడా అలజడులు సృష్టిస్తున్నాయి. పైగా ఆధునిక జీవనంలో వేగం ఎక్కువై ఆ ప్రభావం ఆహార నియమాలపై కూడా పడడం వల్ల ఎక్కువగా సిద్ధాహారం మీద, అంటే ఫాస్ట్ ఫుడ్ మీదనే ఆధారపడడం జరుగుతుంది. ఆకర్షణీయమైన ఆహార పదార్థాలకు జిహ్వ అలవడి కొత్త కొత్త రుచులను కోరుతుంది. ఎప్పుడు ఆహార విషయంలో పొట్టమాట వినాలే కానీ నాలుక మాట వినకూడదని పెద్దలు చెబుతారు. ప్రలోభపెట్టి పతనం అందించడంలో నయనం అంటే కన్ను, నాలుక రెండు తోడు దొంగలు. అందుకే ఉత్తర గీతలో భగవానుడు జితం సర్వం జితే రసే, రసనేంద్రియమైన నాలుకను జయిస్తే సర్వేంద్రియాలను జయించినట్లేనని ఉద్ఘాటిస్తాడు. మనోచాంచల్యానికి మనం తీసుకునే ఆహారము ఒక కారణమేనని పరోక్షంగా హెచ్చరిస్తాడు. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి. పవిత్రమైన ఆహారం తింటే మనస్సు పరిశుద్ధమవుతుంది, మనస్సు పవిత్రమైతే జ్ఞాపక శక్తి బలంగా స్థిరంగా ఉంటుంది అని చెప్తుంది ఛాందోగ్యోపనిషత్. ఆదిశంకరాచార్యుల వారు తమ సాధన పంచకంలో ఆహారాన్ని ఔషధంలాగా స్వీకరించమంటున్నారు. క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం, స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. ప్రతిరోజు ఆకలి అనే రోగాన్ని అన్నమనే ఔషధంతో ఉపశమింప చేసుకోవాలి. పలు రుచులతో కూడిన భోజనాన్ని కోరకూడదు, లభించిన దానితోనే తృప్తి పొందాలి అంటున్నారు జగద్గురువులు. ఆహార నియమనిష్టల్లో మహాత్మా గాంధీ ఆదర్శనీయులు. వారు భోజనంలో అన్నం సహా 5 పదార్థాలే తన కంచంలో ఉండేటట్లు నిబంధన విధించుకొని జీవితాంతం దాన్ని పాటించారు. ఆహార్యంలోనే కాదు, ఆహారంలో కూడా తన నిరాడంబరతను చాటుకున్నారు. నేడు మనలో చాలామందికి బతకడానికి తినాలన్న విషయం మర్చిపోయి తినడానికే బ్రతుకుతున్నట్లు ప్రవర్తిస్తుంటారు. ఆధునిక మానవులు అన్నగత ప్రాణులు, ఉదర పోషణార్థమే జీవిస్తూ ఉంటారు అంటారు శ్రీరామకృష్ణ పరమహంస. మనుష్యుల స్వభావాలను అనుసరించి వారికి ఇష్టమైన ఆహారాలు కూడా 3 విధాలుగా ఉంటాయి. ఆయుష్ సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనా, రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియా. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి కలిగించేవి. పాలు, చక్కెర వంటి రసపదార్థాలు, వెన్న, నెయ్యి వంటి స్నిగ్ధ పదార్థాలు, ఓజస్సును వృద్ధి చేసే స్థిర పదార్థాలు, సాత్విక స్వభావాన్ని పెంచే హృజ్య పదార్థాలు సాత్వికులకు ఇష్టమైనటువంటివి. చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి. ఎక్కువ వేడి వస్తువులు, మాడిన పదార్థాలు దాహాన్ని కలిగించేవి. దుఃఖము, చింత, రోగాలను ఉత్పన్నం చేసే ఆహార పదార్థాలు రాజస స్వభావం కలవారికి ఇష్టమవుతాయి. బాగా ఉడకనివి, పండనివి, రసహీనాలు, పాసిపోయినవి, అపవిత్ర పదార్థాలు తామస స్వభావం కలవారికి ఇష్టమైనవి. దీన్ని బట్టి రాజసిక తామసిక ఆహారాలు వర్జనీయాలని, కేవలము సాత్వికము, మితము, న్యాయార్జితము, దైవార్పితము అయిన ఆహారాన్ని స్వీకరించడం వల్లనే
మనిషి ఆరోగ్యకరమైన ఆనందప్రదమైన జీవితాన్ని గడుపుతాడని స్పష్టమవుతుంది. అంతేకాదు, అడ్డదారుల్లో డబ్బు సంపాదించి ఆ ధనంతో ఎంత ఖరీదైన పదార్థాలు తిన్నా అది వంట పట్టదు కదా. కాబట్టి భౌతిక పరిపుష్టికే కాదు, మానసిక పరిస్థితికి కూడా ఆహారం మూలమవుతుంది. స్వీకరించే ఆహారం యొక్క సూక్ష్మ అంశం వల్లనే మనస్సు ఏర్పడుతుంది అంటున్నారు స్వామి వివేకానంద.